మమతా బెనర్జీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. తనొక దేశ అధినేతలాగా ప్రవర్తిస్తోంది. బెంగాల్‌ని ఒక దేశంలాగా మార్చేస్తున్నటువంటి విచిత్రమైన పరిస్థితి. తాజాగా మొన్న మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చింది గదా! సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్. భారతదేశపు సంబంధించినటువంటి మూలాలున్న వాళ్ళు అది ఎక్కడైతే బంగ్లాదేశ్‌లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్‌లో కావచ్చు, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ముస్లిమేతరులైనటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు వీళ్ళంతా భారతీయ మూలాలు కలిగినటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళక్కడ మత వివక్షకి గురైతే వాళ్ళు ఇక్కడికొచ్చి బ్రతకచ్చు అన్నటువంటిది తీసుకొచ్చినటువంటి రూలు. అందులో భాగంగా సిటిజన్‌షిప్ ఇవ్వడానికి ముందుకొస్తే 5 సంవత్సరాలు ఉంటే చాలు, అంతకుముందు 10 ఏళ్ళు ఉంటే వస్తది అనేసే కాన్సెప్ట్ తీసుకొస్తే వీళ్ళు దానికి వ్యతిరేకిస్తూ బెంగాల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరబడినోళ్ళకేమో పౌరసత్వం ఇచ్చేస్తుంది. అక్కడ వాళ్ళకి ఇది గూడా అయితే బెంగాల్‌లో వస్తున్నటువంటి సమస్య వాళ్ళకి పౌరసత్వం ఇవ్వట్లేదు. ఇప్పుడు కేంద్రం ఏం చేసిందంటే ఒక కమిటీ కేంద్రమే ఏసేసింది. అలాగంటే వాస్తవంగా చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో ముస్లింలే రాలేదు బంగ్లాదేశ్ నుండి. హిందువులు, ఇతర వీళ్ళు గూడా వచ్చారు. క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు గూడా. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వట్లేదు. వాళ్ళని ఏడిపించుకు తింటోంది మమతా బెనర్జీ. ఇప్పుడు వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మమత చెయ్యనటువంటి సందర్భం. కేవలం ముస్లింలకి మాత్రం అక్కడ కల్పిస్తూ హిందువుల్ని ఏడిపించుకు తింటున్న వేళ మోడీ సర్కార్ తీసుకున్న చర్య అన్నమాట.